అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంపై లోతైన పరిశీలన చేద్దాం. దీనికి ఆధారం ఒక పాత ధర్మ ప్రవచనం, దానిపై వచ్చిన ఒక విశ్లేషణ. అవును. పాళీ వాంగ్మయంలోని బాలవర్గం నుంచి ఒక కథ. ముఖ్యంగా 30 మంది భిక్షువుల కథ. ఆ కథ ద్వారా బుద్ధుడు చెప్పిన ఒక ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టుదాం. అంటే జ్ఞానులతో, నిజమైన పండితులతో ఉండటం వల్ల కలిగే లాభం ఏంటి అనేది. సరిగ్గా. ఈ కథ జేతవనంలో బుద్ధుడున్నప్పుడు చెప్పబడింది. 30 మంది యువకులు వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన ఆధారంగా. అంటే ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ఆ యువకుల కథ ఏంటి, వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పొచ్చింది, మరి అసలు పండితుడు అంటే ఎవరు, వాళ్ల లక్షణాలు, వాళ్లతో ఉంటే మనకెలా ఉపయోగం. అంతేకాదు, వ్యక్తిగత సాధన ప్రాముఖ్యత ఎంత, వీటన్నిటినీ ఈ మూలాల సహాయంతో కొంచెం లోతుగా చూద్దాం. మంచిది. మరి కథలోకి వెళ్దామా? ఈ 30 మంది యువకులు, వీళ్ళు పాట యొక్క ప్రాంతానికి చెందినవాళ్లు కదా? అవును. అందరూ రాజకుటుంబ నేపథ్యమున్నవారే, యువరాజులన్నమాట. వాళ్ళు వాళ్ల భార్యలతో కలిసి అడవికి వెళ్లారు వినోదం కోసం. కాని అక్కడొక చిన్న చిక్కు ఉంది. అదేమిటంటే, ఒక యువరాజుకు భార్య లేదు. దాంతో ఒక వేశ్యను కూడా తీసుకువెళ్లారు. ఇది కథలో ఒక కీలకమైన మలుపు అయింది కదూ? ఖచ్చితంగా. వాళ్లక్కడ సరదాగా గడుపుతుంటే ఆ వేశ్య వాళ్ల విలువైన వస్తువులు, అంటే ముఖ్యంగా నగలు, దొంగిలించి పారిపోయింది. అప్పుడు వాళ్ళేం చేశారు? అది తెలుసుకుని వెంటనే ఆమెను వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్లారు. అలా వెతుకుతున్నప్పుడే వారికి ధ్యానంలో ఉన్న బుద్ధుడి కనిపించారు. అవును. ఆ క్షణం వాళ్ల జీవితాలను మార్చేసింది అని చెప్పొచ్చు. వాళ్ళు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామీ, ఇటువైపు ఒక స్త్రీ వెళ్లడం చూశారా అని. దానికి బుద్ధుడ స్పందన ఎలా ఉంది? ఆయన చాలా ప్రశాంతంగా, కాని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. అది చాలా లోతైనది. యువకులారా, పారిపోయిన ఒక స్త్రీని వెతకడం మంచిదా, లేక మిమ్మల్ని మీరు వెతుక్కోవడం మంచిదా? అబ్బా, ఎంత అద్భుతమైన ప్రశ్న! కేవలం వస్తువులు పోయాయనే బాధలో ఉన్నవాళ్ల దృష్టిని అంతర్ముఖం చేశారు. నిజమే. వాళ్లు వెంటనే ఆ ప్రశ్నలోని సారాన్ని గ్రహించారు. స్వామీ, మమ్మల్ని మేము వెతుక్కోవడమే ఉత్తమం అని ఒప్పుకున్నారు. ఆ క్షణంలో వాళ్ళు ఆ వివేకం కలగడం విశేషం. అవును. వాళ్ల సంసిద్ధతను చూసి బుద్ధుడు వారికి క్లుప్తంగా జీవితం గురించి, దాని స్వభావం గురించి, నిజమైన సుఖం ఎందులో ఉందో ఉపదేశించారు. ఆ కొద్దిపాటి మాటలకే వారిలో అంత మార్పొచ్చిందా? ఆశ్చర్యంగా అదే జరిగింది. అంటే వాళ్లలో అప్పటికే కొంత పరిపక్వత ఉందన్నమాట. మూలాల్లో చెప్పిన దాని ప్రకారం ఆ ఉపదేశం వినగానే వారిలో కొందరు శ్రోతాపత్తి ఫలం పొందారు. అంటే స్ట్రీమ్ ఎంట్రీ, జ్ఞానమార్గంలో మొదటి దశ. అవును. మరికొందరు అనాగామీ ఫలం, అంటే నాన్ రిటర్నర్ స్థాయికి చేరుకున్నారు. ఇంకొందరు మధ్యస్థ దశల్లో ఉన్నారు. అంత త్వరగా అంత ఉన్నత స్థితులు, బహుశా వారి పూర్వజన్మ సంస్కారాలు కూడా బలంగా ఉండి ఉంటాయి. ఖచ్చితంగా. ఆ తర్వాత బుద్ధుడు వారిని ఏహి భిక్కు, రండి భిక్షువులారా అని పిలిచారు. అంతే. ఆ పిలుపుతోనే వాళ్లు భిక్షువులుగా మారిపోయారా? అవును, సహజంగా మారిపోయారు. వాళ్లకు కావలసిన పాత్రలు, బట్టలు, చీవరాలు కూడా అప్పటికప్పుడు అతీంద్రియ శక్తితో వచ్చాయని అంటారు. దీన్నే సహజ ఉపసంపద అంటారు. ఇది మామూలు విషయం కాదు. వారి పరిపక్వతకు, బుద్ధుని శక్తికి ఇది నిదర్శనం. మరి భిక్షువులుగా మారిన తరువాత ఏం చేశారు? అక్కడే ఉన్నారా? లేదు. వాళ్లు ఇంకా తీవ్రంగా సాధన చేయాలనుకున్నారు. 13 రకాల కఠినమైన ధృతాంగ నియమాలను పాటించాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇంకా నిష్ఠతో కూడిన నియమాలు అన్నమాట. అవును. వాటిని స్వీకరించి చాలా దూరంగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లి దాదాపు 20 సంవత్సరాలు కఠిన సాధన చేశారు. 20 ఏళ్లు, సుదీర్ఘకాలం. ఆ తరువాత మళ్లీ బుద్ధుడి దగ్గరకు వచ్చానని ఉందిగదా? అవును. 20 ఏళ్ల కఠోర సాధన తర్వాత మళ్లీ గురువును చూడాలనే కోరిక కలిగింది. జేతవనానికి బయలుదేరారు. ఆ ప్రయాణం ఎలా సాగింది? అది అంత సులభంగా జరగలేదు. అప్పటి రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు. దారులన్నీ బురదతో నిండి ఉన్నాయి. వాళ్లు చాలా అలసిపోయి మురికి బట్టలతో జేతవనానికి చేరుకున్నారు. పాపం. వారు రాగానే ఆనందథేరు చూసి వారికి తాగడానికి ఏవైనా ఏర్పాటు చేశారని చదివాను. అవును. ఆనందథేరు వారిని ఆదరించారు. తరువాత వారు బుద్ధుడిని కలిశారు. బుద్ధుడు వారిని చూడగానే ఏమన్నారు? వారి సాధన గురించి అడిగారా? అవును.
బుద్ధుడు వారిని ఆప్యాయంగా పలకరించి ఆ 20 ఏళ్లలో వారి సాధన ఎలా సాగింది, వారి అనుభవాలేంటి అని అడిగి తెలుసుకున్నారు. కేవలం బోధించడమే కాదు, శిష్యుల సాధన ప్రగతిని గమనించడం కూడా ముఖ్యం కదా. 20 ఏళ్ల సాధన తరువాత వారి గ్రహణశక్తి, పరిపక్వత ఖచ్చితంగా పెరిగి ఉంటాయి. అప్పుడు బుద్ధుడు వారికి చెప్పిన బోధన మరింత లోతుగా ఉండి ఉంటుందేమో. ఖచ్చితంగా. ఈసారి బుద్ధుడు వారికి సాధన యొక్క అసలైన లక్ష్యం, ధర్మంలోని సూక్ష్మమైన విషయాలు, విముక్తి మార్గం గురించి ఇంకా ఉన్నత స్థాయిలో ఉపదేశించారు. దాని ఫలితం ఆ ఉపదేశం వినగానే ఆ 30 మంది భిక్షువులు సంపూర్ణంగా అర్హత స్థితిని పొందారు. అంటే అర్హంతులు అయ్యారు. దాంతోపాటు అభిజ్ఞలు అంటే అతీంద్రియ శక్తులు కూడా వారికి లభించాయి. అద్భుతం. అంటే వాళ్లు తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్లు బుద్ధుడికి నమస్కరించి తమ కర్తవ్యం పూర్తయింది అని భావించి అక్కడే ధ్యానంలోకి వెళ్లి ఆకాశ మార్గం ద్వారా వారు వచ్చిన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆకాశ మార్గంలోనా? ఇది వాళ్ల మానసిక శక్తులకు నిదర్శనం. ఆనందథేరు ఇది చూసి ఆశ్చర్యపోయి ఉంటారు కదా. అవునవును. ఆయన పానీయాలు తీసుకువచ్చేసరికి వాళ్లు లేరు. ఆయన ఆశ్చర్యంగా బుద్ధుడిని అడిగితే బుద్ధుడు నవ్వి, ఆనందా, నా శిష్యులు రకరకాలుగా వస్తారు, వెళ్తారు. కొందరిలా జ్ఞానోదయం పొందాక ఆకాశ మార్గాన వెళ్లగలరు. అది వారి సాధన ఫలితం అని వివరించారు. ఈ అద్భుతమైన సంఘటన జరిగిన తర్వాతే బుద్ధుడు జ్ఞానుల సాంగత్యం గురించి ఆ ముఖ్యమైన ధమ్మపద గాథ చెప్పారని అంటారు. నిజమే. అక్కడున్న మిగతా భిక్షువులు ఎంత త్వరగా ఈ 30 మంది ఇంత ఉన్నత స్థితిని పొందారు అని మాట్లాడుకుంటుంటే బుద్ధుడు ఈ గాథ శ్లోకం 65 చెప్పారు. ఏమిటా గాథ? ముహూర్తమపిచే విజ్ఞు పండితం పైరుపాసతి కిప్పం ధమ్మం విజానాతి జిహ్వా సూపరసం యథా. దీని అర్థమేమిటి? వినడానికి చాలా శక్తివంతంగా ఉంది. దీనర్థం, తెలివైనవాడు విజ్ఞుడు ఒక్క క్షణంపాటు ప్రజ్ఞగల పండితుణ్ణి ఆశ్రయించినా చాలు, నాలుక సూప్రుచిని వెంటనే గ్రహించినట్లు ధర్మాన్ని చాలా త్వరగా తెలుసుకుంటాడు. ఆహా, ఎంత చక్కని పోలిక! అంటే సరైన గురువు సరైన శిష్యుడు కలిస్తే జ్ఞానం త్వరగా అందుతుందన్నమాట. అవును. దీనికి ముందు శ్లోకంలో 64వ గాథ దీనికి వ్యతిరేకంగా చెప్పారు. మూర్ఖుడు జీవితాంతం పండితుడితో ఉన్నా గరిటెకు సూపురుచి తెలియని విధంగా ధర్మాన్ని గ్రహించలేడు అని. అంటే జ్ఞానం పొందడానికి మనవైపు నుంచి కూడా వివేకం, గ్రహణశక్తి, ఆసక్తి ఉండాలి. గరిటెలా కాకుండా నాలుకలో ఉండాలి మనం. సరిగ్గా చెప్పారు. నాలుకకు కొంచెం తగిలినా రుచి తెలుస్తుంది. గరిటె ఎప్పుడూ సూప్లోనే ఉన్నా దానికి రుచి తెలియదు. విజ్ఞుడు పండితుడిని చేరగానే సారాన్ని పట్టుకుంటాడు. అయితే ఇక్కడ పండితుడు అంటే ఎవరు? కేవలం పుస్తకాలు చదివినవాళ్లా, డిగ్రీలున్నవాళ్లా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే లోకంలో పండితుడు అనే మాటను చాలా తేలిగ్గా వాడేస్తున్నాం. కాని బౌద్ధ ధర్మంలో నిజమైన పండితుడు అంటే కేవలం సర్టిఫికెట్లు కాదు. కొంతమందికి కొంచెం తెలిసినా అదే గొప్ప అనుకుని అహంకారంతో ఉంటారు కదా. అవును, అది నిజమైన పాండిత్యం కాదు. బుద్ధుని బోధనల ప్రకారం నిజమైన పండితుడికి కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి. అవి: ప్రజ్ఞ అంటే లోతైన వివేకం, సతి అంటే నిరంతరమైన ఎరుక, సమాధి మనస్సును నిలపగల ఏకాగ్రత, ధర్మజ్ఞానం, సిద్ధాంతం, ఆచరణ రెండింటిలోనూ, ఇంకా మెత్త అంటే అందలి పట్ల ప్రేమ, కరుణ, ఖంతి, ఓర్పు, సహనం, ఇతరులకు అర్థమయ్యేలా బోధించగల నేర్పు, వారికి సహాయపడాలనే తపన. ఇన్ని లక్షణాలుండాలా? అవును, ఇవన్నీ సమపాళలో ఉన్నవారే నిజమైన పండితులు. ఉదాహరణకు సారిపుత్త, మొగ్గల్లానా లాంటి అర్హంతులు. మరికొన్ని లక్షణాలు ఉండి కొన్ని లేకపోతే, అంటే మంచి జ్ఞానముండి కోపం, అహంకారం లాంటివి పోకపోతే వాళ్లు పూర్తిగా పండితులు కారు. కొంతవరకే. ఎందుకంటే నిజమైన ప్రజ్ఞ పెరిగే కొద్దీ అహంకారం, కోపం సహజంగా తగ్గాలి. జ్ఞానం వినయాన్నివ్వాలి. మూలాల్లో ఆధునిక కాలానికి చెందిన కొందరు థేరాల గురించి కూడా చెప్పారు. జ్ఞాలవంశ మహాథేర, జ్ఞానారామ మహాథేర, బోధిరక్షిత మహాథేర వంటి వారు ఈ లక్షణాలకు ఉదాహరణలని. వారి జీవితాల్లోంచి కొన్ని సంఘటనలు చెప్తే ఈ లక్షణాలు ఆచరణలో ఎలా ఉంటాయో ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. జ్ఞానవంశ మహాథేర ఆస్పత్రిలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంది. ఆయన అరణ్యవాసి కదా, అంటే అడవిలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అవును.
అక్కడే ఉన్న ఒక గ్రామ భిక్షువుని చూపిస్తూ ఒక భక్తుడు కొంచెం పోల్చినట్లు మాట్లాడాడు. గ్రామ భిక్షువు ఎన్నో పనులు చేస్తారు, మీరేమో అడవిలో ఉంటారు అన్నట్లుగా. ఆ అలాంటి పోలికలకు లేదా విమర్శలకు ఆయన ఎలా స్పందించారు? చాలా ప్రశాంతంగా. అప్పటికి చీకటి పడుతోంది. దూరన ఉన్న ఒక దీపస్తంభాన్ని చూపించారు. ఆ దీపం చూడు, అది అక్కడే ఉంటుంది. వెలుగు కావలసిన వాళ్లే దాని దగ్గరకు వెళ్తారు. అలాగే అరణ్యవాసి అయిన భిక్షువు, జ్ఞానం కావలసినవారు అతని దగ్గరకు వస్తారు అని చెప్పారు. ఎంత అద్భుతమైన సమాధానం! మాటల్లో కాకుండా ఆచరణలో, ప్రశాంతతలో ధర్మాన్ని చూపించారు. అవును, ఆ సమాధానం రావాలంటే ఎంతో సాధన, మానసిక శుద్ధి ఉండాలి. అది అప్పటికప్పుడు వచ్చిన తెలివి కాదు. ఇంకో సంఘటన. చెప్పండి. 2500 సంవత్సరాల బుద్ధ జయంతి ఉత్సవాలప్పుడు అందరూ బయట అలంకారాలు, వేడుకల మీద దృష్టి పెడితే, ఈయన మాత్రం నిజమైన వేడుక అంటే ప్రజల్లో మంచి గుణాలు పెంచడమే అని భావించారు. అందుకే అరణ్యవాస భిక్షువులకు శిక్షణ ఇవ్వడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆయన చివరి రోజులు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయనంటారు. నిజమే. 90 ఏళ్ల వయసులో కూడా మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. మరణానికి కొద్ది రోజుల ముందు శిష్యులను పిలిచి 2.5 గంటలు తన జీవితం, సాధన గురించి మాట్లాడారు. తాను త్వరలో మరణించి తుసిత లోకానికి వెళ్ళి మళ్లీ వచ్చి సహాయం చేస్తానని చెప్పారట. బోధిసత్వ భావనలాగా ఉందే. ఆయన నేరుగా అలా చెప్పకపోయినా ఆయన మాటలు, జీవితం ఆ దిశగానే సూచించాయి. ఇతరులను మాత్రం అర్హత పొందమని ప్రోత్సహించారు. చెప్పినట్లే శాంతంగా మరణించారు. అలాంటి జీవితం, మరణం గొప్ప సాధన వల్లే సాధ్యం. మహానాయక థేరా ఉదాహరణ కూడా చెప్పారు కదా, అత్యున్నత పదవిలో ఉండి కూడా నిరాడంబరంగా ఉండటం గురించి. అవును, శ్రీలంకలో ఒక ప్రధాన బౌద్ధ పీఠానికి అధిపతి ఆయన మహానాయక. కాని చాలా సాధారణంగా ఉండేవారు. ఒకసారి విలేకరులు వెళ్తే ఆయన తన ఆశ్రమం ఆవరణలో చీపురుతో తానే శుభ్రం చేసుకుంటూ కనిపించారట. అంత పెద్ద పదవిలో ఉండి కూడానా? అవును, వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదే అసలైన ధర్మమంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, అహంకారం లేకపోవడం. ఈ ఉదాహరణలు వింటుంటే జ్ఞానులతో ఉండటం, వారిని గమనించటం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. అయితే కేవలం వారిని చూస్తే సరిపోదు కదా, మన పాత్ర ఏంటి? సరిగ్గా అక్కడికే వస్తున్నాం. వ్యక్తిగత ఆచరణ, అదే కీలకం. ధర్మాన్ని కేవలం మాటల్లో చెప్పడం కంటే చూపించడం ముఖ్యం. అంటే మన నడవడిక ద్వారా, మన స్పందనల ద్వారా. అంటే ఇతరులను మార్చాలని చూడటం కంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలా? అవును, అదే సరైన పద్ధతి. మనం మారితే మనలోని ప్రశాంతత, కరుణ, సహనం చూసి మన చుట్టూ ఉన్నవాళ్లు ప్రభావితమవుతారు. వాళ్లే అరుగుతారు. కష్టమైన మనుషులతో లేదా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం, అదే అసలైన పరీక్ష అన్నమాట. ఖచ్చితంగా. అలాంటి సమయాల్లో మనం సులభంగా కోపం తెచ్చుకుంటే, భావోద్వేగాలకు లోనైతే మన సాధన ఇంకా పరిపక్వం చెందలేదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కుటుంబ సభ్యులు, స్నేహితులు మన మార్గాన్ని అంగీకరించకపోతే, వ్యతిరేకిస్తే? అప్పుడు కూడా వాదించకూడదు, విమర్శించకూడదు. మన సాధన మనం చేసుకుంటూ పోవాలి. మనలో వచ్చే మార్పు, కోపం తగ్గడం, ఓర్పు పెరగడం వాళ్లే గమనిస్తారు. మూలాల్లో ఒక నన్ భిక్షుని గురించి చెప్పారు. ఆమె మొదట్లో చాలా కోపిష్టి అట. ఓహో! కాని సాధన తర్వాత ఆమెలో వచ్చిన మార్పు, ప్రశాంతత చూసి వాళ్ల కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయి ధర్మం వైపు ఆకర్షితులయ్యారట. అంటే మన ఆచరణే గొప్ప బోధన. సాధన కోసం ప్రత్యేక స్థలాలు, ఆశ్రమాలు అవసరమా? శిక్షణ మొదట్లో మనస్సు ఇంకా అదుపులో లేనప్పుడు అలాంటి ప్రశాంత వాతావరణం, గురువుల మార్గదర్శనం ఉపయోగపడతాయి. కాని పరిపక్వత వచ్చాక ఎక్కడైనా, ఇంట్లో, ఆఫీస్లో, ఆస్పత్రిలో సాధన చేయగలగాలి. లేకపోతే అది ఆశ్రమ ధర్మమవుతుంది గాని జీవితంలో భాగం కాదు. నిజమే. నిజమైన సాధకుడు ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా తన మానసిక సమతుల్యతను కాపాడుకోగలగాలి. అంటే నిజమైన జ్ఞానం, వినయం, అహంకారం తగ్గడం, ఇవన్నీ నిరంతర సాధన, ముఖ్యంగా విపశ్యన లాంటి ధ్యాన పద్ధతుల ద్వారానే వస్తాయన్నమాట. అవును, కష్టపడి పనిచేయడమంటే ఇక్కడ శారీరక శ్రమ కాదు. ఏకాగ్రతతో, ఎరుకతో, పట్టుదలతో మనసును శిక్షణ ఇవ్వడమే నిజమైన కృషి. అప్పుడు మంచి లక్షణాలు వాటంతటవే స్థిరపడతాయి. ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ 30 మంది భిక్షువుల కథ, వాళ్లు ఎంత వేగంగా ధర్మాన్ని గ్రహించారో చూశాం. నాలుకకు రుచి తెలిసినట్లు విజ్ఞులు, పండితుల సాంగత్యంలో త్వరగా నేర్చుకుంటారని అర్థమైంది. అలాగే
నిజమైన పండితుడంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు, ప్రజ్ఞ, ఎరుక, కరుణ, సహనం, నిరాడంబరత వంటి గుణాలని జ్ఞానవంశ మహాథేరా, మహానాయక థేరా లాంటి వారి జీవితాల్లో అది ఎలా ప్రతిఫలించిందో చూశాం. అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మాన్ని ఆచరించడం, మన ప్రవర్తన ద్వారా చూపించడం ఎంత ముఖ్యమో దాని ప్రభావం మనపై, మన చుట్టూ ఉన్నవారిపై ఎలా ఉంటుందో గ్రహించాం. సరిగా చెప్పారు. ఇక ముగింపుగా శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఈ రోజుల్లో అందరూ పేరు, గుర్తింపు, అహంకారం వీటి చుట్టూనే తిరుగుతున్నారు కదా. మరి ఇలాంటి కాలంలో జ్ఞానవంశ మహాథేర లాంటి వారి నిశ్శబ్దమైన జ్ఞానాన్ని, నిరాడంబరతను గుర్తించటం, గౌరవించటం, అలాంటి లక్షణాలను మనం అలవర్చుకోవటం ఎంత కష్టం. మనలోగాని ఇతరుల్లోగాని పైకి కనిపించిన ఆ నిజమైన, నిశ్శబ్దమైన జ్ఞానాన్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా దాన్ని పెంచి పోషించాలి? బహుశా ఇదే మన ముందున్న ఒక పెద్ద సవాలేమో. ఆలోచించండి.